హై వ్యూస్. నాకు నేను ఇన్స్టాగ్రామ్లో మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు మెసేజ్ పెట్టారు. తను గుంటూరు, వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ కాలేజీలో అతను లెక్చరర్ కూడా గతంలో చేస్తున్నారు. తను పెట్టిన మెసేజ్ ఏంటంటే, శివ గారు మొన్న రాజస్థాన్లో ఒక బోర్ వేస్తున్నారు. జైసల్మేర్ దగ్గర మోహన్ గఢ్ అనే ప్రాంతం, విక్రమ్ సింగ్ అనే ఒక రైతు ఆ బోర్ వేస్తున్నప్పుడు ఆ బోర్ నుంచి వచ్చిన నీళ్లు ఏకంగా 1/2 కిలోమీటర్ దాదాపు స్ప్రెడ్ అయినాయండి. దెన్ కింద సరస్వతి నది ఉందా ఏంటి అన్నారు. నేను ఒకసారి రీచెక్ చేస్తానండి, దాన్ని బట్టి నేను అప్డేట్ చూసిన తర్వాత వీడియో ఇస్తాలే అన్నా. ఆమె ఒక లెక్చరర్, ఆమె రేసెస్ డౌట్ వచ్చేసి కొంచెం ఆలోచింపు చేసేదిలా కనిపించింది. ఎందుకంటే సరస్వతి నది ఇప్పటికీ అది భూగర్భంలో ప్రవహిస్తూ ఉందని, ఒకప్పుడు భూమి మీద ప్రవహిస్తూ ఉండే, ఆ తర్వాత వాతావరణ మార్పులు ఇంకా భూమిలో రకరకాల మార్పులు చేర్పుల వల్ల భూమిలోకి వెళ్ళిపోయింది. ఇంకా అది పైన వచ్చేసి మొత్తం ఇంకా పంట పొలాలు లైక్ ఈవేళ అన్నట్టుగా అనుకుంటూ ఉంటాం. ఈవెన్ గంగా యమున సరస్వతి అన్నప్పుడు, త్రివేణి సంగమం అన్నప్పుడు అంతర్భాగం భూమిలో ప్రవహిస్తూనే కలిసిద్ది, ఇలా కూడా చెప్తూనే ఉంటారు. మేబీ అదా అంటే మనకు తెలియాల్సింది ఏంటిది? టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు, టీడీఎస్. టీడీఎస్ గనక మామూలుగా మనం తాగే డ్రింకింగ్ వాటర్ 300 లోపు ఉండాలి దాని వాల్యూ. అలా ఉంటే హెల్త్కి మంచిది. బట్ 300 లోపు అన్నప్పుడు ఇండైరెక్ట్గా ఏంటి, అది మంచినీళ్ళు అంటే తాగడానికి ఉండి ఉపయోగపడుద్ది అన్నట్టు, తాగొచ్చు అన్నట్టు. సరస్వతి నది అనుకుందాం, ఆ మోహన్ గఢ్ ఏరియాలో విక్రమ్ సింగ్ ఆ బోరు ఆల్రెడీ పాపం 2 బోర్లు వేసాడంట. ఉప్పు నీళ్ళు పడ్డాయి, పంట నువ్వుల పంట ఇది వేసినట్టున్నాడు, నువ్వులు ఆవాలు. ఇంకో బోర్ వేయాలి, వాటర్ మంచినీళ్ళు పెడితే పొలాన్ని బతికించుకోవచ్చు పంటలను అన్నట్టు వేసాడు. వేస్తున్నారు 850 అడుగులకి వెళ్ళింది. 850 అడుగులకి వెళ్ళగానే, వీలైతే వీడియో దొరికితే అటాచ్ చేస్తాను వెనకాల చూడండి. 850 అడుగులకి వెళ్ళగానే ఎలా తన్నిందంటే పైకి, అసలు ఏమిలా ఆశ్చర్యపోయి అసలు ఒక్కొక్కళ్ళు. బోరేసేటప్పుడు నీళ్లు పట్టుడు ప్రెజర్ పైకి తంతది, కానీ ప్రెజర్ పైకి తంతంగా అది ఏకంగా కింద ఏదో నిధి కనుక దాస్తే ఆ నిధిని జస్ట్ టచ్ చేయగానే పైకి ఉబ్బికినట్టు. శాస్త్రవేత్తలు చెప్పింది ఏంటంటే, లోపల ఆ వాటర్ అన్నది రాతి పలకల మధ్య ఉండేటప్పటికి గ్యాస్ లాంటిది కూడా ఫామ్ అయ్యి, ఒక్కసారిగా ఎప్పుడైతే బోర్తో డ్రిల్ చేసేటప్పటికి ఆ ప్రెజర్ ఒక్కసారిగా ఇదైపోయి పైకి తన్నింది. వాటర్, ఆ వాటర్లో ఉన్నటువంటి సాలిడ్ పార్టికల్స్, ఇసుక, రిమైనింగ్ మట్టి, ఇవి అండ్ గ్యాస్, ఇవన్నీ కలిపి పైకి వచ్చింది. ఇప్పుడున్నటువంటి ఆ బోర్ వేసిన ప్రాంతం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇండెప్త్లో విచారిస్తే మనకి నిజాలు తెలుస్తాయి అన్నట్టు భూగర్భ శాస్త్రవేత్తలు ఆల్రెడీ రీసెర్చ్ మొదలెట్టారు. అప్పుడు ఇందా చెప్తూ డైవర్ట్ అయ్యాను కదా, టీడీఎస్ టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు కదా. ఇది తాగునీరు అనుకోండి, అంటే మంచినీరు అనుకోండి. నదిలో ఉండే తాగునీరే కదా, మంచినీరే కదా, తాగొచ్చు కదా. 300 లోపు ఉండాలి, హార్డ్లీ ఒక 400, 450, 500. బట్ దాని వాల్యూ ఎంతో తెలుసా? ఆ బోర్ నుంచి వచ్చిన వాల్యూ అక్షరాల ఆ వాటర్ యొక్క వాల్యూ 5000 ఉంది. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ 5000 ఉంది అంటే భయంకరమైన సముద్రపు నీరు అది. ఓ మై గాడ్, అంటే కింద సముద్రం ఉందా? ఎగ్జాక్ట్లీ. అది సరస్వతి నది ప్రవహించే ప్రాంతం కాదు. బట్ గతంలో టెత్లీస్ అని చెప్పేసి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద మొత్తం డైనోసార్లు బతుకుతున్నటువంటి సమయాలలో ఆల్మోస్ట్ భూమి అంతా ఒకలాగే ఉండే. ఇక ఆ తర్వాత మార్పులు చేర్పులు జరిగేసి మొత్తం ఖండాలుగా విడిపోయింది. అప్పుడు మొత్తం కలిసి ఉన్నప్పుడు ఏంటి, ఈ రాజస్థాన్ ఉన్నటువంటి ఏరియా ఉంది కదా, ఇప్పుడు ఎక్కడైతే బోర్ దేవిన ఏరియా ఉందో జైసల్మేర్ దగ్గర మోహన్ గఢ్ ప్రాంతం, అది ఆల్మోస్ట్ ఆ సముద్ర ప్రాంతం అంట. సముద్ర పంచులు, ఆ సముద్ర ప్రాంతం. ఈ జపాన్, థాయిలాండ్లో ఇటువంటి ప్లేసెస్ ఉన్నాయంట. గతంలో కోట్ల సంవత్సరాల క్రితం అది సముద్ర పంచులు అన్నట్టుండి, ఇప్పుడు వచ్చేసి మొత్తం మైదానం, పీఠభూమి, కొండ ప్రాంతాలు, ఎడారులు అన్నట్టుగా. సో ఈ సరస్వతి నది అని ఏదైతే ప్రచారం జరుగుతుందో రాజస్థాన్లో బయటపడింది సరస్వతి నది కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలో భాగం ఉన్నటువంటి ప్రాంతం అది. ఇక అదో మార్పులు చేర్పులు జరిగి తారెడారి అయిపోయింది. ఇక అందులోనే పంట పొలాలు పండిస్తున్నానికి వీలుగా కొన్ని చిన్నపాటి మెట్ట ప్రాంతాలు ఉంటే దానిలో కల్టివేషన్, వ్యవసాయం చేస్తూ ఉంటే, బోర్లు వేసుకుంటూ ఉంటే వాళ్ళకి మంచినీళ్ళు పడతాయని ఆశ పెడితే చివరికి భయంకరమైనటువంటి ఉప్పు నీళ్ళు ఆ కింద ఉన్నటువంటి పైకి తన్నింది అన్నమాట. అయితే ఇప్పుడు దీన్ని కదిలిచ్చారు కదా, దాదాపు 1/2 కిలోమీటర్ వరకు మొత్తం ఖాళీ చేయించారు.
ఎందుకంటే ఆ రకం నీళ్ళు వచ్చేసింది. మరి కింద ఇప్పుడు ఆ సముద్రం ఇంకా పైకి వచ్చిద్దా? ఛాన్స్ లేదు. చెప్పా కదా, కొంతవటికే ఆ నీరు అన్నది అక్కడ ఉండిపోయింది రాతి పలకల మధ్య. ఆ ప్రెజర్ వల్ల పైకి ఏదైతే తన్నింది, ఇక అగైన్ లోపలే ఉండిపోయింది అన్నట్టు. సో రీసెర్చ్ చేస్తున్నారు. ఆ కింద ఇంకా ఆ నీటి ప్రవాహాలు అన్నది ఎంత లోతులో ఉన్నాయి అండ్ ఎంత స్ప్రెడ్ అయ్యి ఉంది మొత్తం కూడా చెక్ చేసిన తర్వాత ఫైనల్ అప్డేట్ అయితే వచ్చింది. మెయిన్ ఇందులో నేను చెప్పదలుచుకుంది, అది సరస్వతి నది ప్రవాహం కాదు, అది నీరు కూడా తాగడానికి అసలు పనికిరాని నీరు. అది సముద్రం తాలూకు వాటర్. అది టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ వచ్చేసి 5000 ఉందన్నమాట.